హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నైట్ ఫుల్ వర్షం పడ్డది, మాకైతే అచ్చు రాలేదండి. అందుకే తిరగంగా అచ్చు వచ్చింది. అందరు చుట్టుపక్కల మొత్తం పెట్టుకున్నారండి పత్తి గింజలు. మాదే లేటు. మధ్యాహ్నం ఇక్కడ వేరే వాళ్ళు తోలుతూ ఉంటే వాళ్ళని కొంచెం బతిలాడంగా వచ్చిండు. అందుకే ఈ టైం అయ్యాక నాకు చేతనైన వరకు ఇవాళ పెడదామని టైం 5 బాగా అవుతుందండి. పెట్టిన 3 ఏళ్ళకు నేను మళ్ళీ మా చేను కాడికి వచ్చినండి. అంటే 3 ఏళ్ళకు వచ్చినామంటే ప్రతి ఏట వస్తలేరా అని అనుకునేవారు. ఇది అందరు పొత్తుల మాకు మా ఆయన వాళ్ళు 3 అన్నదమ్ములండి. వాళ్ళకి అందరు పొత్తుల ఒకటే ఎకరం ఉన్నది. మాకు అంతకంటే ఎక్కువ భూమి లేదు. మా అత్తమ్మ సంపాదించింది. అయితే ఇది పంచుకుంటే ఎంత రాదని మనిషికో ఏడు చేసుకున్నా కూడా ఇంత పంట వస్తుందని ఈ విధంగా 2 సంవత్సరాల క్రితం మాకు వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం ఈ బాట పడుతున్నానండి. చాలా అంటే చాలా లేట్ అయింది. అందరూ పెట్టుకున్నారు గింజలు, మాకే లేట్ అయింది. కానీ మళ్ళీ ఒక డల్లు పడితేనే నేను పెట్టిన గింజలు మంచిగా మొలుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మా భూమి ఏ విధంగా ఉందో. ఒకటే ఎకరం, అందరి పొత్తులో ఒకటే ఎకరం. చూడండి, ఈ ఒకటే ఎకరం. కానీ ఇందులోకే మా భూమి కూడా జాలు భూమి అండి. ఇందులో బావి కూడా ఉన్నది. అంటే ఇది బొందలాసి ఉంటుంది. అంటే పాతకాలంలో మా తాతమ్మ మా అత్త వాళ్ళ కాలంలో ఇది బాయేనట. కాకపోతే ఇది కందకం ఉండి మొత్తం వరద కొట్టచ్చి మొత్తం బావి అంతా ఊడిపోయింది. ఈ ఒక్క ఎకరమే. కానీ ఈ ఒక్క ఎకరంలో చుట్టూ కందకాలు, బాగా వర్షం పడితే కూడా ఇదంతా దిగబడుతుంది. కానీ చుట్టుపక్కల భూములు మస్తు గడ్డ రాగలండి. ఇక చూడండి, అటు మీది నుంచి వరద మొత్తం మా దాంట్లోకే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మాది మొత్తం ఇదంతా బావి ఉంది. ఇది కూడిపిస్తేనే, ఇది కూడిపియాలంటే మస్తు డబ్బులు అవుతాయి. ఇక చూడండి, ఇదంతా కూడి ఇలా ఈ విధంగా వచ్చింది దగ్గరికి. చూడండి, వాటరు నిన్న మొన్న కొట్టిన వానలకే ఈ విధంగా బావి బొంద అంతా నిండిపోయింది. ఇక వర్షాకాలం అంతా ముంగట్నే ఉంది కదా, దానికంతా ఈ బావి బొంద అంతా ఊడి ఈ కట్ట ఉంది కదా, ఇట్లా ఇదంతా తెగి ఇళ్ళ నుంచి ఇట్లా ఈ వరుసగా ఇట్లా కిందికి వెళ్తుందండి వరద. ఇక చుట్టూ కందకాలు అట్లా అవుపడేది అంతా కందకమే. చుట్టూ కందకం అయినా కూడా ఎందుకంటే మన వంతుకు వచ్చింది కాబట్టి మనం పోగొట్టుకోవద్దని ఇందులో కష్టపడి చేస్తే, కానీ చుట్టూ మొత్తం రేగు తుప్పలు ఉంటాయి ఇందులో. కానీ కష్టపడి చేస్తే లాస్ట్ వరకు కొంచెం పంట అయితే బాగానే పండుతుందండి. అదేవిధంగా నేను ఈ యూట్యూబ్ ఛానల్ 2 ఏళ్ల క్రితం పెట్టాను. అంటే ఎక్కువ దీనికి నాకు ఈ యూట్యూబ్ ఎలా చేయాలని కూడా తెలియపోయేది. మా పక్క వాళ్ళు చేస్తా అంటే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇలా పని చేసుకుంటూ పెడితే వ్యూస్ వస్తాయో రావో అని అసలు పని చేసి కూడా ఎందుకంటే పని చేసి మనకు చెమట గారి బట్టలు మాసిపోయి ఈ విధంగా ఉంటాం కదా. అందుకే నేను పని చేసిన వీడియోస్ ఎప్పుడు సరిగా పెట్టలేదు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేది. అప్పుడు డ్యాన్స్కి కూడా పోయానండి. అప్పుడు సెలెక్ట్ అయ్యి వారం రోజులు మేము డ్యాన్స్ కానీ హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోలో చేసినాం. ఆ ఇంట్రెస్ట్ తోటి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ మా వీడియోస్కు అయితే అసలు వ్యూసే రావట్లేదు, సబ్స్క్రైబర్ కూడా రావట్లేదు. ఎంత ట్రై చేసినా, ఎన్ని విధాలుగా చేసినా కానీ అసలు వ్యూసే రావట్లేదు. ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? ఏమైనా ఉంటే చెప్పొచ్చు. అంటే నేనైతే బయట అయితే ఎక్కడ పడితే అక్కడనైతే డ్యాన్స్ అయినా ఓన్లీ ఇంట్లో వరకే చేస్తానండి. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.